హలో సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఇంట్రొడక్షన్లో ఒక చిన్న పాయింట్ మర్చిపోయారు. ఐఎమ్ ఆల్సో సింగర్. అంటే నేను అది ఎందుకు చెప్పలేదు తెలుసా? మీరు ఇప్పుడు పాడబోతున్నారు కాబట్టి. మిగతా మార్షల్ ఆర్ట్స్ అంటే అవన్నీ నేను చూపించలేను, ఇక్కడ కనిపించదు, డైరెక్షన్ చేయలేరు, ఇక్కడ ప్రొడ్యూసింగ్ కాదు, స్క్రీన్ రైటర్ ఇవన్నీ ఏం కాదు, బట్ యూ కెన్ సింగ్ కదా. అదే దాంతోనే మనం స్టార్ట్ చేద్దాం ప్లీజ్. రైట్ రైట్. చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేడిచానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేడిచానే చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, అది కూడా అంతే కదా. ఆ పాట కూడా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే తానానా నానాని నని నని నానానా తని నాననా తానానా నానాని దని నానా తానాని. ఆ సాంగ్ ఒకటి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. భాను చందర్ ఏం పిలుస్తారు, ఎలా పిలుస్తారు మిమ్మల్ని? యాక్చువల్గా మా అమ్మ DNA ఆపరేషన్ అయ్యాక మా అమ్మకి మా అన్నయ్య నేను ఇద్దరు పుట్టాను అనమాట. సో అందరి దేవుళ్ళ దగ్గర మొక్కుంది, ఆ దేవుళ్ళ పేరు అన్ని పెట్టింది కదా. శ్రీ మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భాను చంద్రప్రసాద్. దట్ ఈస్ మై నేమ్, ఫుల్ నేమ్. భాను చందర్ అయ్యారు. దాన్ని కొంచెం ఎడిట్ చేసి సినిమా కోసం, లేకపోతే అంత పెద్ద పేరు అనేది. సో భాను చంద్ర ఎందుకని దీనికే ఫిక్స్ అయ్యారు? భాను చంద్ర అంటే భానుడు సూర్యుడు, చంద్రుడు ఇద్దరు, సూర్యచంద్రులు ఇద్దరు ఉంటారు. సో దానివల్ల రైన్ బాగా కుదిరింది కాబట్టి భాను చంద్ర అని పెట్టాల్సి వచ్చింది. సో మీకు భక్తి ఎక్కువ. మేము ఇలా డోర్ తీసుకొని లోపలికి రాగానే మాకు ఎదురుగా పుట్టపర్తి. నాకంటే నా వైఫ్కి షీఈ్ వెరీ divine and she is very pious and she loves to meditate in front of God. Okay. All these things are there. So సత్యసాయి భక్తులు బాగా రెగ్యులర్ గా పుట్టపర్తికి వెళ్ళేవాళ్ళ? ఎప్పుడైనా ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. షిరిడి కానీ పుట్టపర్తికి కానీ ఎప్పుడైనా ఒకసారి 3-4 yearsకి ఒకసారి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను మానేశాను, తనే ఎప్పుడైనా పిల్లలతో వెళ్ళి వస్తూ ఉంటుంది. ఎదురుగా రాగానే అలా పలకరిస్తున్నట్టుగా కనిపించింది ఆ ఫోటో, అందుకనే అనిపించింది. సో మీరు మీ ఆవిడ 14 years గ్యాపా? 14 years గ్యాప్. ఎందుకలా? అంటే అలా కుదిరింది. యాక్చువల్లీ షీ రిఫ్యూజ్ టు మ్యారీ ఎనీబడి హూస్ 2 years older than her. అంతకంటే ఎక్కువ ఉంటే నేను పెళ్లి చేసుకోవాలని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, లేదు మేము ఆల్రెడీ చెప్పేసమ్మా వాళ్ళు వస్తున్నారు చూడడానికి, చూసేసాక మనం ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి మనం తప్పుకుందామని. నేను కూడా ఐ వాజ్ నాట్ వెరీ కీన్ ఆన్ మ్యారేజ్. బికాజ్ మా అన్నయ్య పెళ్లి చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకో అనేమో, నేను పర్మనెంట్ బ్యాచిలర్, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేశాడు అనమాట. మా అమ్మ గోల. సో ఊరిని నేను మామూలుగా కొబ్బరి నూనె రాసుకుని ఆర్డినరీ షర్టు ఇది చెప్పులు వేసుకుని like the moment she show me, I don't know what happened between us and she liked me and she said I'll only marry that guy. చెప్పారా లేదా తర్వాత 14 years అని? ముందు జాతకాలను చూసుకున్నారు కదా, అలాగే తెలిసింది నా ఏజ్. I was 36 when I married her. She was 23. సో ఏమంది అలా 2 yearsకి మించి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోను అనుకున్నప్పుడు ఇంత 14 years ఏజ్ గ్యాప్ అంటే అసలు అదే ఏం కనిపించింది తనలో? మీకేం? యూ షుడ్ ఆస్క్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మన చేతిలో లేవండి అవన్నీ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గాడ్. ఎగ్జాక్ట్లీ. సో థింగ్స్ హ్యాపెన్.